బాలీవుడ్ నటి నూర్ మాలవిక దాస్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ముంబైలోని ఈమె నివాసంలో శవమై కనిపించింది. ఈమె ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈమె సూసైడ్ చేసుకుందని అనుమానిస్తున్నారు పోలీసులు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే కంటే ముందు అస్సాంకు చెందిన ఈ నూర్ మాలవిక దాస్ ఖతార్ ఎయిర్వేస్ లో మాజీ ఎయిర్ హోస్ట్ గా పనిచేసింది. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ముంబైకి వచ్చారు. ముంబైలోని లోఖండ్ వాల్ లోని ఓ అపార్ట్మెంట్ లో నివసించేవారు. సడన్ గా ఆమె ఫ్లాట్ నుంచి భరించలేని దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు వారు ఈ సమాచారాన్ని పోలీసులకు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె ఫ్లాట్ కి వచ్చి చూడగా శవం కుళ్లిపోయిన స్థితిలో కనిపించిందట. విచారణలో భాగంగా నూర్ ఇంటి నుంచి కొన్ని మందులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కానీ ఎక్కడ కూడా సూసైడ్ నోట్ లభించలేదట. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం పోస్ట్ మార్టం నిర్వహించారు. ఇదిలా ఉంటే నూరుకు వృద్ధాప్య దశలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారట. ఈమె మృతదేహాన్ని తీసుకోవడానికి తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే నిరాకరించారట. రీసెంట్ గానే వచ్చామని మళ్ళీ రావడం కుదరదు అన్నారట. తల్లిదండ్రులు నూర్ డెడ్ బాడీని తీసుకోవడానికి రాకపోవడంతో ఆమె స్నేహితుడు నటుడు అలోక్నాథ్ పాట్ కు ఓ ఎన్జిఓ సాయంతో అంత్యక్రియలు నిర్వహించారు. ఇక నూర్ 2023లో లీగల్ డ్రామా ది ట్రయల్ వెబ్ సిరీస్ లో కాజోల్ కి సహనటిగా నటించి మెప్పించింది. ఆ తర్వాత పలు వెబ్ షోల్లో నటించారు. ఈమె మరణంపై సమగ్ర విచారణ జరిపించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, హోంమంత్రి దేవేంద్ర ఆల్ ఇండియా సినీ వర్కర్ అసోసియేషన్ ని కోరింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.